సంగారెడ్డి పేరుకి రావడము మొట్టమొదటిసారి. ఎప్పుడు రాలేదు, తెలియదు. పాస్టర్ గారు రాజేష్ గారు ఫోన్ చేసినప్పుడు నాకెందుకు నో అనాలని అనిపించలేదు. అంటే పాస్టర్ గారితో ఎవరు మాట్లాడినా నో అనరు. పాస్టర్ గారికి అది బాగా తెలిసి ఉంటుంది. ఆయనతో ఎంతసేపు మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. మేము వచ్చిన దగ్గర నుంచి నవ్వుతూనే ఉన్నాం. దైవ సేవకులు చాలా చక్కని అయ్యగారు. ఆయన ప్రేమను బట్టి, ఆయన ఆహ్వానించిన విధానం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఐ బిలీవ్. సో రాజేష్ గారు అంతా నవ్వుతున్నారంటే దానికి కారణం అంతా కూడా పాస్టమ్మ గారు, పవిత్రమ్మ గారు. సో అమ్మగారు అయ్యగారికి ఎంత స్వేచ్ఛ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజుల్లో చాలా పాస్టర్ నవ్వుతూ ఒప్పుకోరు. నువ్వు ఎందుకు నవ్వుతావు, నువ్వు ఎవరి నుంచి నవ్వుతావు ఉన్నావు అంటే ఇంకా అయిపోయింది. సో ఐఎమ్ సో గ్లాడ్. రైట్. వేదిక నుండి దైవ సేవకులు మోదసాయి గారు ఈ ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో పరిచయం జరగడానికి మోదసాయి గారు చాలా ప్రాముఖ్యము. వారు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం లోపల చాలా ప్రాముఖ్యమైన భూమికను పోషించారు. వారు కర్ణాటక వాళ్ళు ఉంటారు. కర్ణాటక నుండి మీ అందరి కొరకు ఇంత దూరం వచ్చారు. అయ్యగారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతం లోపలే సిద్దిపేట ప్రాంతానికి మన యొక్క ప్రదీప్ రెడ్డి గారు, వారు ఈ ప్రాంతంలో గొప్ప పరిచయం చేస్తున్నారు. దానికి వందనాలు. సహోదరు సునీల్ గారు ఈ మీ దగ్గర he is being part of your lives, especially with the students. So I am so glad that Sudhir, God bless you. Very good Guruvariyulu. I am so glad that to see you, Pastor garu. మంచి రాజేష్ తయారు చేశారు. I am so glad. Alright, ఎంతమంది మేము సిరిసిల్లో ఈ ప్రాంతం వారంలో చేరుతారా? మాది ఇక్కడనే అన్నాను. చాలా మంది ఇక్కడ కాదు. రైట్, కలిసి హల్లెలూయా. రైట్. ఈ మధ్యాహ్న సమయం లోపల ప్రత్యేకించి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ను దేవుడు బహుగా దీవించాలని ఆశపడతా ఉన్నాను. లెట్ మీ స్టార్ట్ విత్ వన్ స్టోరీ. నా దగ్గర ఒక పాస్టర్ పిలిచారంట వాక్యం చెప్పడానికి. నేను మాట్లాడే అర్థమవుతుందా? కొంచెం మీలాగా మాట్లాడకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరే. రైట్. సో నాలాగా పాస్టర్ పిలిస్తే పాస్టర్ అడిగినంట, అయ్యా నేను ఏం వాక్యం చెప్పబోతున్నా మీకు తెలుసా అని. అంటే మీరేమంటారు? నేనేం చెప్తాను మీకు తెలుసా తెలియదా? తెలియదు. అదే చెప్పారు, అయ్యా మీరు ఏం చెప్తారో మాకు తెలియదు అంటే ఆయన ఒకటే మాట చెప్పిండట, నేను ఏం మాట్లాడుతాను మీకు తెలియనప్పుడు ఇటువంటి అజ్ఞానులతో నేను వాక్యం చెప్పాలి వెళ్ళిపోయాడు. అయ్యో ఎంత పని చేసిపోయాడు పాస్టర్, అర్థం చేసింది ఏంటనేది మళ్ళా ఆ పాపం రాజేష్ లాంటి అయ్యగారు పాస్టర్ మళ్ళీ పిలవాలి, ఒకవేళ మాట అడిగితే ఇప్పుడు మాకు తెలుసు అని అనుకుందంట. అయ్యగారు వచ్చాడు, మాట అడిగాడు. ఏం అడిగినండి? నేనేం వాక్యం చెప్తాను అప్పుడు మీరేమనాలి? తెలుసా? అప్పుడు అయ్యగారు అన్నట, అంత తెలిసి నేనేం మాట్లాడాలని వెళ్ళిపోయిందట. మరి ఇంత అంత కొంచెము గలిబిలు ఉన్నట్టున్నది. అప్పుడు ఏమనుకున్నాడు? స్త్రీలంతా అనుకున్నట్టు ఈసారి పిలిస్తే మాకు తెలుసా అనాలి, వీళ్ళు తెలియదు అన్నారంట. అయ్యగారు వచ్చి అడిగిందంట, నేనేం మాట్లాడుతున్నా మీకు తెలుసా? స్త్రీలు ఏమన్నారు? మీరేమన్నారు? అప్పుడు చెప్పినట్ట, మీకు తెలిసినంత వాళ్ళు చెప్పండి అని వెళ్ళిపోయినా. సో మేము హైదరాబాద్ నుండి వచ్చింది మిమ్మల్ని లేనికని కాదు, కానీ ఇట్ ఇస్ సో స్పెషల్ డే. ఎంత ప్రత్యేకమైన దినం అంటే ఐ డు నాట్ నో ఎంతమంది ఇందులో పాస్టర్ ఎంతమంది ట్రైనింగ్ చేశారు. ఈ వేదికలను అందరూ కూడా ట్రైనింగ్ చేసిన వారే. ఒక బైబిల్ కాలేజీలో ఒక తరబితి కావాలంటే 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అక్కడే కూర్చొని అన్ని పనులు చేయాలి. ఆ పనులలో చాలా నేర్పిస్తూ ఉంటారు. బైబిల్ కాలేజీ లోపల బైబిల్ నేర్పిస్తారు, చదువు నేర్పిస్తారు, ఎట్లా ఊడువాళ్ళు నేర్పిస్తారు, ఈ లెఫ్టిన్లు ఎట్లా అడగలో నేర్పిస్తారు. అన్ని పనులు కూడా ఉంటాయి. పాస్టర్ అంటే ఊరికే సోగ్గా తయారై మాట్లాడేటోడు కాదు. ఏ పని అంటే ఆ పని చేసినోడే పాస్టర్. అంటే సేవకునిగా, ఒక సమర్పించుకునే నాయకునిగా ఉన్నవాడే సేవకుడు అవుతా ఉంటాడు. సో ఐ డోంట్ నో వేదిక మీద ఎంతమంది పెద్దలు ఎన్ని కాలేజ్ చేశారు, కానీ నేనైతే 10 సంవత్సరాలు చేసిన బైబిల్ కాలేజ్. ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు తరబితి చేశానంటే ఇంకా నేర్చుకోవడానికి అది సరిపోదు. ఇలాంటి గ్రాడ్యుయేషన్ చూసినప్పుడల్లా ఐ రిమెంబర్ ఆల్ మై దట్ ఓకే ద బ్యాచులర్ డిగ్రీ అండ్ దెన్ బ్యాచులర్ డివినిటీ అండ్ ద మాస్టర్స్ అండ్ ద పిహెచ్డి వెన్ ఎవర్ ఐ వేర్ దట్ నో ఐ కీప్. నాకు అక్కడ కూర్చున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రాడ్యుయేషన్ అనేది ఇది ముగింపు కాదండి, ఇది ముగింపు కాదు. ఇట్ ఈస్ ఎ బిగినింగ్ టు ద న్యూ చాప్టర్. మనం లెసన్ చదువుతాం కదా, ఒక అధ్యాయం అయిపోగానే ఇంకొక అధ్యాయం వస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ రోజు మీకు ఒక అధ్యాయం అయిపోయింది.
ట్రైనింగ్ అనే అధ్యాయం అయిపోయింది, కానీ మీకు కొత్త అధ్యాయం అవుతా ఉంటుంది. ఇంతవరకు ఇక్కడ నుండి సార్లందరూ కూడా మీకు క్లాస్ రూమ్ లో చెప్పారు, కానీ బట్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుండి మీరు ఈ విలేజ్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ లైఫ్ గురించి మనము చదవబోతా ఉన్నాం. చదువుకోవడానికి ఏది కూడా అడ్డంకి కానే కాదు. అంతేకాకుండా ప్రత్యేకించి వై టుడే సో స్పెషల్, ఎందుకయ్యా ఈరోజు ఎంత ప్రత్యేకమైంది అంటే, రాజేష్ అయ్య గారు ఇలాంటి నాయకులు సిరిసిలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఏదో చేయాలని వాళ్ళ యొక్క ఆశ, ఒక తపన అంటే ఒక తపస్సు లాంటిది. ఈ ప్రాంతం లోపల వారికి దర్శనం ఏదంటే, ప్రతి గ్రామంలో ఒక సంఘ స్థాపన జరగాలి, ప్రతి వాడలో ప్రతి వీధిలో యేసు క్రీస్తు నామస్మరణ జరగాలి. సో ఈ ప్రాంతం అంతా కూడా క్రైస్తవులుగానే చూడిపోవాలి, ఎక్కడ చూసినా కూడా యేసయ్య నామస్మరణ జరగాలి. ఆ దర్శనం వారి లోపల ఉన్నది. ఇంత పెద్ద దర్శనాన్ని రాజేష్ గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ చేయలేరు. ఎప్పుడైతుంది అది? ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 10 మంది అయ్యగారు పాస్టర్లు కాబోతా ఉన్నారు. ఈ దైవ సేవకులు వారికి ఉన్నటువంటి సతీమణులు ఇక్కడ వాక్యం మీద మన అందరం కూడా ఎవరైతే సిరిసిల్ల ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడ గాలి వీచుకుంటూ ఇక్కడ జీవిస్తూ ఉన్నారో వారందరి లోపల యేసు యొక్క నామ స్మరణ కొరకు మీరు సమర్పించుకుంటే ఆ కార్యము సాధ్యమవుతుంది. అయితే మనం అనుకుంటే చేస్తే కాదేది, ఇట్ షుడ్ బి గైడెడ్ బై ద లార్డ్. దేవుని యొక్క నడుపుదల కావాలి. మనకందరికీ తెలిసిన ఒక చక్కని ఆ పాత్రను మనకు పరిచయం చేస్తాను. తమ్ముడు అక్కడ పెట్టేసి చదువుతున్నాను, పెట్టు చాలే నన్ను పాస్టర్ కూర్చోండి, తమ్ముడు కూర్చోండి. దాహం వేస్తే మేము గ్యారెంటీ అడుగుతున్నాం. రైట్, అది విత్ మీ వింటుంది కదా. సో ఈ ప్రాంతం లోపల మీ మీద ఇక్కడ కూర్చున్న ప్రతి వారి మీద, క్రైస్తవులు అన్న ప్రతి వారి మీద ఒక బాధ్యత ఉందంటే, యేసు క్రీస్తు యొక్క నామస్మరణ ప్రాంతంలో జరగాలి. ఎవరి నోట చూసినా యేసు యొక్క భజన జరగాలి. ఏ ఇంటి లోపల చూసినా యేసు యొక్క కీర్తనలు పాడాలి. అది జరగాలంటే మీరు మారాలి. మీ లోపల ఆ యొక్క ఆలోచన రావాలి. నేనెందుకు క్రైస్తవురాల్ని అయ్యాను, నేనెందుకు దైవ సేవకులకు వచ్చాను, ఎందుకు అనే మాట ఆరంభమైతే అన్ని జరుగుతూ ఉంటాయి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినము, మా తాత క్రైస్తవుడు ఉండే, మా చిన్న క్రైస్తవుడు ఉండే, ఎక్స్పెక్టెడ్ కాదు. నీవెందుకు యేసు క్రీస్తును అంగీకరిస్తున్నావు, నీవెందుకు మిగతా వాళ్ళందరూ కూడా వేరే చేస్తుంటే నీవెందుకు యేసయ్య నామాన్నే కొలుస్తా ఉన్నావు, అది నీ లోపల అర్థమైతే నీవు గొప్ప కార్యాలు కూడా చేస్తూ ఉంటావు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినట్లయితే మిగతా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటాడు. సో కనుక పీపుల్ స్టిల్ ఇన్ సిరిసిల్ల దే ఆర్ లివింగ్ ఇన్ ఏ డార్క్నెస్. ఇంకా అంధకారంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతం లోపల ఇంకా చాలా మంది తాగుడుకు బానిసైన వారు ఉన్నారు, ఇంకా తిరుగుబోతనానికి బానిసైన వారు ఉన్నారు, ఇంకా ఉద్యోగం లేక రోడ్డు మీద తిరుగుతున్న వారు ఉన్నారు, జీవితం మీద విసుగొచ్చిన వారు చాలా మంది ఉన్నారు, నేను ఎందుకురా బ్రతకాలని ప్రశ్నించుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఆశపడేదంటే మాకు ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒక మంచి మాట చెప్తారు, ఎవరో మా జీవితాన్ని మారుస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎవరో నీవెందుకు కాకూడదు, ఆ ఎవరో నీవెందుకు నిలబడకూడదు, ఆ ఎవరో వారి జీవితంలో ఆశ లేని జీవితంలో కూడా ఆశ ఎందుకు నువ్వు నింపకూడదు. అది జరగాలంటే నీ లోపల కొంత ఒక తపస్సు, ఒక సమర్పణ అనేది రావాలి. సో కనుక ఈ యొక్క సిచ్యువేషన్ మన బైబిల్లో చూసినట్లయితే, లెట్స్ గో బ్యాక్ టు ద ఈజిప్ట్ దేశం, ఐగుప్తు దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు దేశంలో కూడా మనలాగే కొంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళకందరూ కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అంటే ఎంత కష్టం అంటే వారు ఎట్లా ట్రీట్ చేశారంటే, వీరందరూ కూడా మా దేశంలో ఉన్నటువంటి బానిసలు అంటే స్వేచ్ఛ లేదు, మాట్లాడే అర్హత లేదు. మనందరూ కూడా చిన్న మైనారిటీ గ్రూప్, మీరు చిన్న గుంపు మాత్రమే ఉన్నారు, మేము ఏం పని చెప్తే ఆ పనులు మీరు చేయాల్సిందే. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, యెహోవా దేవుడు వారి కష్టములను చూశాడు, వారి యొక్క ప్రార్థనలను విన్నాడు, వారి కన్నీరును ఆయన చూశాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. వినే దేవుడు, మన దేవుడు చూసే దేవుడు. మన దేవుడు నువ్వు బాధపడితే తను కూడా ఆ బాధను అనుభవించినటువంటి దేవుడు. తెలిసి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి అంత చక్కని ప్రేమైనటువంటి దేవుడు. అండ్ గాడ్ హౌ హీ డస్ ఇట్, ఆయన ఏం పని చేస్తాడంటే, ఆయన చేయాల్సిన పనిని, ఆయన యొక్క పనిని ఎవరైతే చేస్తారో వారిని ఆయన ఎన్నుకుంటాడు. ఆఖరికి వెతికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. సో మోషేని ఎన్నుకొని మోషే దగ్గరికి పోయింది. మోషే
ఈ లిసన్ టు మీ. ఇక్కడ ఉన్న మనందరూ కూడా నువ్వు మోషే అయితే దేవుడు ఈ మాట చెప్తున్నాడంట, మోషే నువ్వు విను, నేను ఈ ప్రజలకు నేను ఒక తండ్రి లాంటి వాడిని. నిర్గమకాండం 6:7 అంటే నేను వీరందరికీ ఒక తండ్రి లాంటి వాడిని. 8వ లోపల తండ్రినే కాదు, వీరికి నేను ఒక దేశానికి ఒక రక్షకునిగా, ఒక దేశానికి ఒక అధిపతిగా నేను ఉన్నాను. అంతేకాదు వీరందరూ కూడా నా ప్రజలయ్యా, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం. దిస్ ఈజ్ మై కమ్యూనిటీ వేర్ ఐ చూస్ టు బి దేర్ లార్డ్. వారికి నేను దేవుడిని అయినాను, వారికి నేను తండ్రిని అయినాను. ఈ యొక్క సమాజం నేను ఏర్పాటు చేసుకున్నాను. అయితే మోషే నువ్వు వెళ్ళి వారిని కష్టంలో నుంచి విడిపించాలి. కనుక హల్లెలూయా. దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళి సిరిసిల్ల ప్రాంతంలో వారందరినీ విడిపించాలి. యు షుడ్ లీడ్ దెమ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన భూమిలోకి నడిపించాలి. ఆ వాగ్దాన భూమి లోపల ఇలాంటి కష్టాలు ఉండవు, ఇలాంటి తాగుడు ఉండదు, ఇలాంటి తిరుగుపోతనం ఉండదు. ఎక్కడ చూసినా కూడా నా యొక్క నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. అందరూ కూడా అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటారు. నేనిచ్చే దేశం లోపల కులపిచ్చి ఉండదు. నేనుటువంటి దేశం లోపల హెచ్చు తగ్గులనేటివి ఉండనే ఉండవు. అందరూ కూడా ఒక కుటుంబము. ఐ వాంట్ టు గివ్ దట్ ల్యాండ్ టు మై పీపుల్. మోసెస్ యూ షుడ్ గో దేర్. ఒకవేళ ఆ మాట మీరు మీకు అన్నాను అనుకోండి, ఇక్కడ కూర్చుని మీరు అన్నారు అనుకోండి, మీరు వెళ్ళి మీ ప్రాంతం, మీ గ్రామంలో అందరూ కూడా యేసుకు నడిపించాలంటే చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఒక్కసారి టర్న్ యువర్ బైబిల్స్ టు ఎక్సోడస్ 4వ చూడండి, మొదటి వచనం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరూ అని ఉత్తరం ఇయ్యగా. సో ఇక్కడ మోషే చెప్తా ఉన్నాడు. దేవుడేమో చాలా ఆశతోటి, మోషే నువ్వు పోవాలయ్యా, వాళ్ళందరూ విడిపించాలి. అప్పుడు మోషే మళ్ళీ చెప్పిన మాట ఏంటంటే, యేసయ్యా దేవా నీ ఆశ బాగానే ఉన్నది, కానీ మా సిరిసిల్ల వాళ్ళ గురించి నీకు తెలియదయ్యా. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వాళ్ళు నన్ను నమ్మరు. ఒకవేళ నేను పోయి ఇప్పుడు నేను సేవకుని అయినా అనుకో, ఒరే నువ్వు సేవకుని అయినా అవునా, నీ సంగతి నాకు తెలియదా? మొన్నదాకా ఒక రీతి కదా, అమ్మో నువ్వు భక్తురాలు అయినవా, నా నీ సంగతి తెలియదా అంటే నా గురించి వాళ్ళు నమ్మరు. నమ్మడం పక్కన పెట్టు, నేనేం చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఒకవేళ నీ లోపల అలాంటి అనుమానం ఉంటే, అలాంటి సాక్ష్యం నీ లోపల ఉన్నట్లయితే, ప్లీజ్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట వినరు. నన్ను వాళ్ళు, నేను చెప్పితే నన్ను నా మాట వినరు. నేను చెప్పిన దాని లోపల వాళ్ళు అసలు గౌరవించాలన్న మాట. తమ్ముడు కొంచెం కూర్చుంటున్నాను, నువ్వు కూడా కూర్చున్నాను. గుడ్ పాయింట్, ఐ అప్రిషియేట్ యూ. రైట్. సో ఈ నా మాట వినరు, వాళ్ళు అసలు నన్ను నమ్మరన్న మాట, నిన్ను కూడా అదే మాట అంటారు. ఎందుకు మోషే ఆ మాట అన్నాడు? నా మాట వాళ్ళు వినరు, నన్ను నమ్మరు అంటే దానికి కారణం ఏంటంటే, మోషే ఆయన పేదరికంలో పుట్టాడు, పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు అంతేకాదు, ఆ దేశంలో రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మగపిల్లలందరినీ కూడా చంపేయమన్నారు. సో ఆయన ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే, ఆయన పుట్టిన గడియ మంచిగా లేదు, ముహూర్తం మంచిగా లేదు, మంచి గడియలు పుట్టలే. ఆయన పుట్టగానే అందరూ చంపేయమన్నాడు. సో ఈ గడియ మంచిగా లేదు, పుట్టిన జాతి మంచిగా లేదు, చిన్న జాతులు పుట్టాడు. అంతెందుకు, ఆయన పెరుగుతా కోపం వచ్చి ఒక చంపేసిండు. చంపిన ఏమంటామండి మనం? అయ్యారు అంతప్పుడు నువ్వు దేవా నా గురించి తెలియనట్టు ఉన్నది, నేను మామూలని కాదు, కోపం వస్తావని ఏం చేసిన, నేను ఎట్లా పోతే వాళ్ళు నమ్ముతారు ప్రభు, నీకు ఇంకో ముచ్చట తెలియనట్టు ఉన్నది, నువ్వు అనుకుంటున్నాను పెద్ద, నేను తోపుగా నీకు కాదు, నాకు మాట కూడా సరిగా రాదు, నేను నత్తుని, నాకు సాక్ష్యం సరిగా లేదు, నా కుటుంబం సరిగా లేదు, నేను అక్కడ తప్పుడు పని చేసి నేను పారిపోయొచ్చును అని ఇక్కడ దాచుకుంటున్నాను, పోయి అంత కాదని వచ్చి అడుగులుంటే నా ఎప్పుడెందుకయ్యా నువ్వు అటు. ఒకవేళ ఆ పరిస్థితి నువ్వు అనుకుంటున్నామో, ఐఎమ్ సో లీన్, నోబడీ కెన్ లిసన్ టు మీ, నోబడీ బిలీవ్ మీ, అయ్యా నాకు మంచి సాక్ష్యం లేదు అనుకుంటున్నామో, దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హే మోసెస్, యు డోంట్ వరీ మ్యాన్. ఎక్సోడస్ 4:10 చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నైనను
నేను మాట నేర్పరిని కాను. నేను మాట నేర్పన మాటే రాదు. అప్పుడు 10వ నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? సార్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవునికి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనం దేవునికి ఏం చెప్తాం, బోధ చేస్తాం కదా, ఆ మాట చదువుతాం అనమాట. దేవుడు కొంచెం కోపంగా మనం బైబిల్ చదువుతున్నంత నెమ్మదిగా ఏం లేదు. హే లిసన్ మ్యాన్, షట్ అప్, నువ్వు నోరు మూసుకో, విను. నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు. అసలు మనిషికి నోరు ఎవరు తయారు ఇచ్చారు? నిన్ను ఎవరు తయారు చేసిండ్రు? నేను కదా తయారు చేసింది, నేను కదా మాట్లాడేది. మీకు ఎందుకే ఇవన్నీ? నాకు నోరు సరిగా లేదు, నాకు పిచ్చి నోరు ఉన్నది, నాకు సరిగా నేను నా మాట ఎవరు నమ్మరు, నన్ను ఎవరు సరిగా చూడరు, నన్ను ఎవరు నాకు మంచి సాక్ష్యం లేదు. హే ఐఎమ్ ద వన్ హూ క్రియేటెడ్ యు. నిన్ను సృష్టించిన దేవుడి నేను, నీకు నోరిచ్చింది నేను, నీకు రూపం ఇచ్చింది నేను, నీకు నోట మాట పెట్టేది నేను, వాడుకునేది నేను. నువ్వు నా కొరకు నిలబడబోతున్నావు. తెలుసా? హల్లెలూయా. సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని యొద్దకు మీరే నడిపించాలి. ఒక్కసారి మీ పక్కవతకి చెప్పండి, మీరే దేవుని యొద్దకు మిగతా వారిని నడిపించాలి. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. సిరిసిల్ల ప్రాంతంలో మళ్ళా రాజేష్ అనే పిలిచి వచ్చినప్పుడు అనేక సంఘాలు చూడని ఆశపడతా ఉన్నారు. అది మీరు చేయగలుగుతా ఉంటారు. కాబట్టి ఇది పని మీరు చేసే పని కాదు. లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరాన్ని వినే ప్రయత్నం చేయండి. మన సొంత జ్ఞానంతో, మన సొంత శక్తితో మన పని చేయలేము. కానీ దేవుని యొక్క స్వరాన్ని వింటే, దేవుని మాటకు లోబడితే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం. ఆఖరికి ఇదంతా బాగానే ఉంది దేవా, నేను పోతా, ఒకరు మాట్లాడతా, కానీ నువ్వెవరు అసలు? నువ్వు దేవుడు అని ఎట్లా నమ్ముతారు ప్రభా? ఎంత మంచి మాట కదా. మనకు కూడా ఆ ప్రశ్న వేసుకున్నారు. అది ఏముండాలంటే ధైర్యం ఉండాలి. అందరూ పోయినట్టుగా గొర్రెలక పోకూడదు. నీకు దేవునితో వ్యక్తిగత అనుభవం లేకపోతే క్రైస్తత్వంలో నువ్వు ఎదగలేవు. నీకు దేవుని యొక్క స్వరమైనటువంటి ఆ యొక్క అనుభవం లేకపోతే ఇతరులకు దేవుని నుంచి నువ్వు మాట్లాడలేవు. నీకు దేవుని ఆ కనెక్షన్ సరిగ్గా లేకపోతే ఏమీ జరగదు. అయితే నాకు ఎంతమంది దగ్గర, అందరి దగ్గర మొబైల్ ఉంది కదా, ఉందండి? రైట్, ఒక్కసారి మొబైల్ తీస్తారా? ఉన్నారు, మొబైల్ ఉన్నారు అన్న. మీరు వినండి, మీరు దేనిపైన పర్లేదు. ఈ రోజు మీరు పెళ్లి కొడుకు లేదు అసలు స్పెషల్. రైట్, ఈ మొబైల్ ఉంది కదా, మంచి మొబైల్. నా మొబైల్ దాదాపు 1 లక్ష రూపాయలు తిందారా. ఈ 1 లక్ష రూపాయలు మొబైల్ పెట్టుకుని నా మొబైల్ అని తిరుగుతా ఉన్నా. కానీ అక్కడ నేను మాట్లాడదామంటే ఇది హలో హలో అంటలేదు. ఏంటంటే పైన దానికి ఇంటర్నెట్ లేదు, దీనికి ఏం లేదు, కనెక్షన్ లేదు. కనెక్షన్ లేకపోతే లాభం ఉన్నదా? బాగా మంచి విలువైన దాన్ని కవర్ వేసుకుంటా, ఇంకేమో పెట్టుకుంటా, ఏమో ఉన్నది. కానీ అక్కడ కనెక్షన్ లేనే లేదు. నీవు నేను యేసయ్య బిడ్డను, నేను క్రైస్తవుని, అది చేస్తా, ఇది చేస్తా, ఎరుగడిస్తా, అవి చేస్తా అన్ని అనుకుంటామునే. దేవునితోటి నీకున్న సంబంధం ఏంటి? ఆయనతో సంబంధం లేకపోతే వేస్ట్, అంతా కూడా గుండుస్తున్నా. కాబట్టి నీ ఆత్మ ఆ పరమాత్మతోటి సంబంధం ఉండాలి. అది లేకపోతే జరగదు. మోషే అడుగుతా ఉన్నాడు, అసలు నువ్వు ఎవరయ్యా? నువ్వు ఎవరంటే ఏం చెప్పాలి? నువ్వు దేవుడిని అంటే హౌ పీపుల్ ద బిలీవ్ మీ వెన్ యూ సే దట్ యు ఆర్ ద లార్డ్. నువ్వు దేవునివని, నువ్వు దేవుని గురించి చెప్పాలని నువ్వు అనుకుంటున్నావే, మరి ఎలా నమ్ముతారు ప్రభువా? అప్పుడు దేవుడు కొంచెం కన్ఫ్యూజన్ పడిపోయాడు. కమాన్, నిజమా? నమ్మరు ప్రభువా. అప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, హే నీ దగ్గర ఏమున్నది? అప్పుడు మోషేను అడిగింది అనమాట, నీ దగ్గర ఏమున్నది అంటే, ప్రభా నా దగ్గర ఏం లేదు ప్రభా. రైట్, నీ దగ్గర ఏముందంటే మోషే చెప్పాడు. ఎందుకంటే ఆయన గొర్రెలు కాస్తున్నాడు కదా. నా దగ్గర ఏముంది ప్రభా? ఈ కర్ర తప్ప ఏం లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే, దేవుని సేవ చేయాలనుకుంటే వేరే లోకంలో ఉంటాం. మనం ఏం లోకంలో ఉంటాం అంటే, అమ్మ నాకు బాగా డబ్బులు ఉండాలి, అయ్యగారు బాగా డబ్బులు ఉండాలి, ఎవడో ఇచ్చినోడు ఉండాలి, మనం తీసుకుంటూ ఉండాలి, మనం ఒక చిన్న మంచి బంగ్లు ఉండాలి, అటు ఇటు పోవాలంటే 4 గిర్రలు ఉండేవాడు బండి ఉండాలి. అది లేకపోతే పాసలము కానే కాదు. కానీ మోషే ఉన్నది ఇప్పుడు అడవులు ఉన్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, అన్ని ఉన్నాయని పోయినాయి, ఉండే అన్ని పోయినాయి.
రాజభవనం ఉండేటోడు, అడవికి వచ్చిండు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఏముందంటే, ఏముంది ప్రభా, ఈ కట్టె ఒక్కటే నా దగ్గర ఉన్నది, ఈ కట్టె తప్ప ఇంకేమి లేదు నా దగ్గర, నేను అసలు గొర్రెలు కాసుకుంటాను, ఊరికి వెంబడి పడ్డాను. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఈ కర్రే చాలు దేవా. తెలుసా? హల్లెలూయా. నీ దగ్గర ఏమున్నదో ఆ కర్రే చాలు. చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం, దేవుని సేవ చేయాలనుకుంటే ఏమో కావాలి, అది పిచ్చి ఒక ఆలోచన మనకి. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ వాట్ యు డు నాట్ హావ్. నీ దగ్గర లేని దాని గురించి దేవుడు ఆశ్చర్యలేడు. నీ దగ్గర ఉన్నదే దేవుడు అడుగుతా ఉన్నాడు. పాట పాడతావా? మంచిగా పాడు. మాట్లాడతావా? మంచిగా మాట్లాడు. మంచిగా ఇతరులకు సహాయం చేసే గుణములుగా మంచి సహాయం చేయి. నువ్వెక్కడున్నావో, నీవు ఒంటరిగా లేవు, నీతోటి నిన్ను పిలుచుకున్న దేవుడు ఉన్నాడు. తెలుసా? హల్లెలూయా. సో బైబిల్లో మాట ఏంటంటే, చివరి 4వ అధ్యాయం లోపల ఈ కర్ర దేవుని కర్రగా మారిపోయింది. అప్పుడు మోషే ఎక్కడ నడిచినా కూడా నాతోటి దేవుడు ఉన్నాడు. He was walking that feeling that the Lord is with me. దేవుడే నాతోటి ఉన్నాడు. దేవుని కర్ర పట్టుకొని ఎంత బలం వచ్చిందో, ఎంత శక్తి వచ్చిందో. మోషే చాలయ్యా ప్రభా, ఎట్లా వాళ్ళు నమ్ముతారు ప్రభా? మోషే, ఇన్ని ప్రశ్నలు నీకు అనుమానాలు ఉంటాయి, కమాన్ పుట్ ఇట్ డౌన్. ఆ కర్రను కిందేమన్నాడు. వెంటనే మోషే కిందేసాడు. దేవుడు చెప్పాడు, ఆ తోకను కిందే కానీ అది పాముగా మారిపోయింది. వావ్. మోషే, నువ్వు అది తోక పట్టుకోదాన్ని. పాము పట్టాలంటే తోక పట్టుకోకూడదండి, తల పట్టుకోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? తోకే పట్టుకో. తోక పట్టుకోలేని మళ్ళీ మామూలుగా కర్ర అయిపోయింది. ఇట్స్ వండర్ఫుల్. ఇంతే కాదు మోషే, నువ్వు ఈ కర్రతోటి ఏమన్నా చేసుకోవచ్చు. ఈ కర్రతోటి వాళ్ళ దాహం కొని అందరూ కూడా అడుగుతా ఉన్నారు, మోషే నీకేం పని లేదా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినా ఇక్కడ చంపేస్తావు, నాకు దాహం వేస్తా ఉన్నది ప్రభువా, వీళ్ళంతా నీళ్ళు అడుగుతా ఉన్నది, అడవిలోపల ఏం చేయాలి? అంతెందుకు మోషే, ఏమున్నది కర్ర తప్ప. ఆ కర్రతో కొట్టు మోషే. ఆ కర్ర తీసుకొని రాక్ మీద కొట్ట, బండ మీద కొట్టగా బండ నుండి నీళ్ళన్నీ వచ్చినాయి. లక్షల మంది నీళ్ళు తాగి. తెలుసా? హల్లెలూయా. A small stick brought the water for everybody. Everybody they enjoyed. నీ దగ్గర ఉన్నదాన్ని ఇన్ని రోజులు నువ్వు మర్చిపోయావు. ఎవరి కొరకో చూస్తా ఉన్నావు. వాడు వస్తాడు, వీడు వస్తాడు, అల్లం పిల్ల ఎవరు లేదు. You should believe in your Lord. దేవుడు నిన్ను పిలిస్తే, దేవుని పరిచయకు నువ్వు ఉన్నట్టయితే, ఆయన నీ ద్వారా గొప్ప కార్యం చేస్తూ నమ్ముకుంటే సిద్ధపడు. మోషే సిద్ధపడతా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి చాలా చాలా పనులు జరిగినాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్, బట్ నో అగైన్ విచిత్రమైనటువంటి 14వ అధ్యాయం లోపల నిర్గమకాండం 14th చాప్టర్, ఈ 14వ అధ్యాయం లోపల విచిత్రమైనటువంటి ఘటన అక్కడ జరుగుతూ ఉన్నది. ఆల్ పీపుల్ దే లెఫ్ట్ ఈజిప్ట్. ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టింది. ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి అరణ్యవాసుల వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు. మోషే ఈ లక్షల మంది ముందు పోతుంటే వెనుక ఫరో సైన్యం వస్తా ఉంది. ఎవరు వస్తున్నారండి? అమ్మ ఎవరు వస్తున్నారు? నిద్రపోయేటోళ్ళు చెప్పాలి. ఎవరు వస్తున్నారు? నో ప్రాబ్లం. వెనుక ఫరో సైన్యం వస్తా ఉన్నది. సో మోషే వీళ్ళందరూ కూడా వెళ్తా ఉంటే ముందు ఎర్ర సముద్రం వచ్చింది. మేము వస్తుంటే ఏం వాగు చూసినాం? మున్నేరు వాగు చూసినాం. నేను అనుకున్నాం, మున్నేరు వాగు ఏంటి వెళ్ళండి, నీరు కూడా ఉంది. మానేరు, సారీ, నో ప్రాబ్లం. మనకి ముందేదైతే మనకు మానేది, ఏదో వాగైతున్నది కదా. సో ఆ ఎర్ర సముద్రం వచ్చింది. అప్పుడు ఇక జనాలందరూ కూడా, ఏమయ్యా మోషే, పెద్ద నువ్వు లీడర్ అనుకున్నావు, ఏదో నీళ్ళు ఇచ్చినావు, ఆ దేవుడు ఏదో రాత్రి పూట ఇంత మన్నాను పంపుతా ఉన్నాడు, తింటా ఉన్నాం, పోతా ఉన్నాం. ఇప్పుడు చూడు తమాషా, ముందు పోతేనేమో సముద్రం, అటు చూస్తేనేమో వాడు ఒకడే గుర్రాల మీద డక్కు వాడు వస్తా ఉన్నాడు. వాడు కత్తిలో పెట్టి మమ్మల్నిగా కస వాడు ఒడిచేస్తాడు. వాడు చంపుతాడు, ఇటు పోతే ఈడు చంపుతాడు. ఎందుకైనా ఈ పని చేసినావు? అప్పుడు ఉన్నప్పుడు ఎంత బాగుండే, ఏ పండుగ వచ్చినా బాగా తాగేటోళ్ళం కదా. తెలంగాణ లోపల తాగపోతే వాడు చచ్చిపోతూ ఉంటాడు. మా దగ్గర ఉంటాడు, అన్న తెలంగాణలో పుట్టినామన్నా, తెలంగాణ అంటే తాగాలన్నా, అసలు తాగపోతే చీ అదో బతుక. అరే ఎంత ఆగమైపోయింది. తెలంగాణ అంటేనే బొక్కు ఉండాలంట, ముక్కు ఉండాలంట, సుక్కు ఉండాలంట. అది ఏంటో చెప్తా ఉంటుంది. ఈ మా దగ్గర ఏ పిల్లలైనా కూడా, అన్న సిట్టింగ్ కూర్చుంటున్నాం అన్న, మీరు వస్తారా అన్న? నేను అనుకున్న సిట్టింగ్ అంటే మర్యాద కూర్చుంటాం అనుకున్నాను. ఒకరోజు నేను కూడా పోయిన సిట్టింగ్, కానీ సిట్టింగ్ మామూలు పాపం తెలుసుకోను. అంటే నేను ఉండే దగ్గర నేను ఒక్కనే క్రైస్తవం, మిగతా అంతా కూడా బాబు వాళ్ళు అనమాట. వాళ్ళు అరే సార్ వచ్చిందా, మరి అన్నం కూర్చున్నాడే, ఏమో మారిండేమో. సో నేను పోగానే వాళ్ళు అడుగుతా ఉన్నారు, అన్న ఏ బ్రాండ్ కావాలన్నా? అరే ఏమో సిట్టింగ్ లో బ్రాండ్లు కూడా ఉంటాయా?
నేను అప్పుడు నాకు అంటే సిట్టింగ్ అంటే నాకు పిచ్చి, అంత తెలియలేని పిచ్చి సిట్టింగ్ మనది. నేను పోతే ఏం చేస్తారంటే అన్న అంతా తాగుతాం అన్న, ఫ్రై వస్తుంది, దాంట్లో బోట్ ఉంటుంది, ఇది ఉంటుంది, నడుచుకోవాలి, బజ్జీలు ఉంటాయి, అవన్నీ. అమ్మో ఈ సిట్టింగ్ నాకు వద్దు ఆయన, ఆ స్టాండింగ్ ఏం బాగుందని. తెలంగాణలకు అదో పిచ్చి. వాని బట్టలు ఒంటి మీద బట్టలు సరిగా ఉండేవి, కానీ తాగాలి. వానికి సరిగా ఏమంటారు క్షౌరం కూడా చేసుకొని ఉండదు, వాడు తినాలి, తిరగాలి, పిచ్చి అలవాటు కొన్ని ఉన్నాయి. అది మనకు ముఖ్యంగా అంటే అప్పుడే బాగుండే, ఆ పిచ్చి ఉన్నప్పుడే. ఆ తాగుడు బంద్ అయిపోయింది, తిరుగుడు బంద్ అయిపోయింది, తిట్టుడు బంద్ అయిపోయింది. ఏందా దేవుని నమ్ముకోవడము? ఈ ప్రశ్నలని అడుగుతూ ఉంటారు. మోసను కూడా అదే అడిగారు, ఏది మోసి అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగుంటామయ్యా, ఇప్పుడు ఏది ఉంది అభ్యస్తావు అయ్యా, మా దగ్గర ఆడ సావునికి అంటే సస్తే బొందలో నీకు స్థలం లేనట్టు ఓని ఎంబడి తీసుకుని వచ్చినావు. అప్పుడు మోసకి మళ్ళా తల తిరిగిపోయింది. ప్రభువా ఆయనకి ఏమైనా ఎటు చూసుకోవాలి ఇప్పుడుగా? ఎవరు చూడాలి? దేవుని చూడాలి. ప్రభువా కమాని ఏది ప్రభువా? మోసే ఎందుకంత తొందర? ఏమున్నది మళ్ళా ఈ కట్టె తప్ప, కట్టె చాలు ప్రభువా. మోసే ఈ కర్ర చాలు, నువ్వు నీళ్ళలో అడిగేసి ప్రార్థన చేసి కర్రతోటి దాన్ని తాకు కలిసి హల్లెలూయా ప్రార్థన చేసి ఆ కర్ర అడుగు ముందు పెట్టి దాన్ని తాకిండు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. కలిసి హల్లెలూయా, కలిసి హల్లెలూయా. God can divide even the Red Sea, the water became walls. గోడల్లాగా మారిపోయిన. బైబిల్లో మాట ఏంటంటే ఆ నది మధ్య సముద్రం మధ్యలో ఆరిన నేలన వారందరూ కూడా నడిచింది. కలిసి హల్లెలూయా. వాటెవర్ నీవు అనుకుంటున్నావు ఇది కష్టం అనుకుంటామో, హే దేవుని కష్టము కానే కాదు. నువ్వు చేయలేని పని నీ ద్వారా దేవుడు చేపిస్తాడు. ఎప్పుడైనా కూడా దేవునితోటి సవాలు పెట్టుకున్నావా? మోసే అడిగినాడు, దేవుడు ఏది ప్రభు ఈ పిచ్చి పని నాకు నేను చేయలేను. ఎప్పుడైనా నువ్వు కూర్చొని ఎంతో వాగ్దానం చేసింది? ఊరికే తల్లిదండ్రులతో కొట్లాడు కాదు, భార్యతో కొట్లాడు కాదు, భర్తతో కొట్లాడు కాదు, ఆయనతో ఎప్పుడైనా కొట్లాడు చేసినవా? చాలా ముఖ్యం. దేవునితో మాట్లాడండి, దేవునితో పోరాడండి, ఆయన స్వరం వినండి. ఆయన నీకు ప్రతి సమస్యకు సమాధానం చెప్తా ఉంటాడు. ఆయన విని వెంటనే చూడగానే మోషే ఆశ్చర్యపడిపోయాను. ఇశ్రాయేల్ అందరూ కూడా వారు బైబిల్లో మాట ప్రకారం వారందరూ కూడా ఆ యొక్క సముద్రం దాటిన తర్వాత ఆయనను ఆరాధించిరి. హల్లెలూయా. దేవునికి వారందరూ కూడా స్తుతులు చెల్లించారు. మా దేవుని మాట ఎంత గొప్ప మాట అండి. ఇంత కష్టాన్ని కూడా అట్లే ఒక చిటిక లోపల దాన్ని చేసేసాడు. హే అవర్ గాడ్ ఈజ్ ఏ గ్రేట్ గాడ్. నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఊహించని గొప్ప అద్భుతాలు చేసినటువంటి దేవుడు. ఆ దేవుడిని నీ జీవితం లోపల కార్యాలు చేసినటువంటి సమయం నువ్వు ఇచ్చావా? అందరూ వెళ్ళిన తర్వాత ప్రభువా వాళ్ళందరూ వస్తున్నారు, మోషే మన వాళ్ళందరూ వచ్చారు, మళ్ళీ నీ కర్ర తీసుకో, ఇట్ టచ్ ద వాటర్. ఆ నీటిని తాగానే ఆ యొక్క ఫరో యొక్క సైన్యం సముద్రం మధ్యలోకి వచ్చి వాళ్ళందరూ కూడా మధ్యలో ఉన్నప్పుడు ఆ నీటిలో మనకి ఈ శత్రులందరూ కూడా మరణాన్ని పొందారు. నీ శత్రువును ఓడించడే కాదు, అవసరమైతే ఆయన చంపేస్తాడు కూడా. కానీ నీ నమ్మకం ఆ దేవుని మీద బలంగా ఉండాలి, నీ చూపు బలంగా ఉండాలి, నీ దర్శనము బలంగా ఉండాలి, నీ సంబంధము బలంగా ఉండాలి. దేవునితో సత్సంబంధం ఉంటే నువ్వు అడుగుపెట్టిన చోటలో కూడా బంగారమే బంగారం. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. అవి చేస్తే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అదే మోషే మనందరూ అనుకున్నాం కదా, ఎంత గొప్ప మోషే అండి. నీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మా పాస్టర్ గారండి, మా పాస్టర్ అండి, ఎంత గొప్ప వాళ్ళండి వారు. మేము అంత చూస్తే మామూలుగానే అమ్మో మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయండి, అమ్మో వారు మన మధ్య ఉంటే ఎంతో ఆశ్చర్యం జరుగుతూ ఉంటాయి. హే వెన్ వాజ్ ద లాస్ట్ డే పీపుల్ దే టాక్ అబౌట్ యూ? నీ గురించి ఎప్పుడు చివరికి మాట్లాడుకున్నారు? ఆయన దైవ గురువు అండి, ఆయన గొప్ప భక్తుడండి, ఆయన మహాభక్తుడండి, ప్రార్థనా పరుడండి, అద్భుతాలు చేస్తాడండి, ఆశ్చర్యాలు చేస్తాడండి, ఆయన మన మధ్యలో ఉంటే చాలండి. ఆ మాట ఒకవేళ లేకపోతే నీ లోపల భక్తి లోపం ఉన్నట్టే, నీ లోపల దైవత్వము లేనట్టే. ప్రియా గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ as the believers దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మన దేవుడు సజీవుడంటి దేవుడు. మన దేవుడు పిలిస్తే పలికేటువంటి దేవుడు, మన దేవుడు నీతోటి నడిచేటువంటి దేవుడు. నీ దేవుడు నీ పట్ల ఎప్పుడు కూడా అన్యాయంగా చేయనచ్చాడు. అడుగుడి మీకు ఎంత గొప్ప దేవుడు అండి. అడిగే దాని లోపల ఒక పద్ధతి ఉంటుంది. హౌ వాజ్ యు ఆస్కింగ్ అండ్ దెన్ బిలీవింగ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి అంత చక్కగా నడిపించి గొప్ప అద్భుతాలన్నీ కూడా వాళ్ళు చేయగలిగారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనలీ దే క్రాస్ ద రెడ్ సీ అండ్ దే వెంట్ ద అదర్ సైడ్. మోషే చూస్తా ఉన్నాడు, దేవుని యొక్క అద్భుతాలు కనిపెడతా ఉన్నాడు.
ఇంకా కొంచెం ఆయన అలసట వెళ్ళిపోయాడు. ప్రభువా, వాట్ కెన్ ఐ డూ? ఇంతమంది నేను ఒక్కరిని చేయలేకపోతున్నాను. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే ఆయనకు సహాయం చేయడానికి నాయకులు కూడా ఎన్నుకున్నాడు. దానిలో ప్రత్యేకించి యెహోషువ, క్యాలెబ్ అండ్ జాషువా, the two people were chosen by the Moses. ఇక్కడున్న దైవ సేవకులకు, వేదికల దైవ సేవకులు, నీ తర్వాత నాయకులు ఎవరు? నీ యొక్క కాలేబ్ ఎవరు? నీ యెహోషువ ఎవరు? కొంతమంది పాస్టర్లకి ఏంటంటే ఆ సంఘం నాతోటి ఆరంభం కావాలి, నాతోటే పోవాలి. ఇక నువ్వు నీ ఇల్లే ఉంటారు, ఎవరు ఉండరు దాంతో. ఐఎమ్ ష్యూర్. ఎందుకయ్యా సిరిసిల్ లోపల ఇంకా సంఘాలు వస్తలేవు అంటే కొంతమంది సేవకుల లోపల ఉంది. నాకు తెలియదు వీళ్ళ సంగతి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. భారతదేశం లోపల దేవుని యొక్క శిష్యుడు తోమ వచ్చాడు. ఆయన ఇక్కడ చనిపోయాడు. ఎక్కడ ఏ శిష్యుడు ఉన్న దేశాలని క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. ప్రపంచం లోపల అనేక దేశాలు క్రైస్తవ దేశాలు. క్రిస్మస్ అంటే ప్రపంచం జరుగుతుంది, మన దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ క్రైస్తవ దేశాలు ఎందుకైనాయి, మన దగ్గర ఎందుకు కాలేదు అంటే కొంత కాపర్ల లోపం కూడా ఉన్నది. ఐఎమ్ సో సారీ, అంటే మిమ్మల్ని క్రిస్టియన్ చేయడం కాదండి. సో రియాలిటీ పాస్టర్ లోపల కొంత స్వార్థం. ఆ పాస్టరే తాళం తీయాలి, చర్చి కుర్రు ఇక ఆయనే చీపు పట్టుకొని ఊడు అని అంటారు, ఆయన ఊడవాలి. ఇక ఆయనే గంట కొట్టుకోవాలి, గంట ఉందో లేదో గంట కొట్టుకోవాలి. ఆయనే మైకు, ఆయన పాట పాడాలి. ఇంకెవరు వాడదు, ఆయనే ప్రార్థన చేయాలి. వెళ్ళిపోతుందిగా. ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందండి? దేవుని యొక్క బాధ్యతను అందరికీ పంచాలి. మోషే కూడా అట్లే ఉన్నాడు. వాళ్ళ మామూలు చూసాడు, మోషే ఎందుకు ఇంత కష్టం ఉన్నావు అంటే, నేను అన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నావు, చాలా పనులు చేస్తున్నా. నువ్వు చేసే పని తప్పు. అప్పుడు మంచి ఇట్స్ కాల్డ్ జత్రో మేనేజ్మెంట్. ఆయన మేనేజ్మెంట్ గురువు అంటారు జత్రోని. సో ఆయన 10 మంది దగ్గర ఉంటే 10 మందికి ఒక నాయకుడు ఉండాలి. ఎంతమంది నాయకుడు ఉండాలండి? 10 మంది. పాస్టర్ గారు ఎంతమంది సాక్షి చెప్పారు నాకంటే 20 మంది విశ్వాసం ఉన్నారు అంటే నీ దగ్గర ఒక 3 నాయకులు ఉండాలి. ఆ 3 నాయకులు లేకపోతే సంఘము లేదన్నా నేనే నాయకుడిని కాదు. బైబిల్ ప్రకారంగా 10 మంది విశ్వాసులకు ఒక నాయకుడు ఉండాలి. 50 మంది ఉంటే అంటే 10 మందికి 5 ప్లస్ వాళ్ళందరూ కలిపి ఇంకొక నాయకుడు ఉండాలి. బైబిల్లో ఉన్నమాట 10 మందికి ఒక నాయకుడు ఉండాలి, 50 మందికి ఒక నాయకుడు ఉండాలి, 100 మందికి ఒక నాయకుడు ఉండాలి, 1000 మందికి ఒక నాయకుడు ఉండాలి. అప్పుడు వాళ్ళన్నీ కూడా సంఘ విస్తరణ జరుగుతూ ఉంటది. సిరిసిల లోపల సంఘ విస్తరణ జరగలేదంటే నాయకులు లేరు, స్వార్థపు నాయకులు. ఇంకొక దరిద్రం, మంచి మాట కాదన్నమాట. ఇంకొక దరిద్రం క్రైస్తవులంటే క్రైస్తత్వము కేవలము అదొక మూలబడినటువంటి మతానికి, జాతికే సరిపోయింది. దరిద్రులు, మాదిగోళ్ళు, మాలోళ్ళు, వాళ్ళు మించి క్రైస్తవులకి వేరేటోళ్ళు తక్కువ మంది. ఎందుకు? మన లోపల సంకుచితం ఉన్నది. మన దేవుడు అందరికి దేవుడు, అవునా కాదండి? కేవలం మాలోళ్ళకు మాదిగోళ్ళకేనా? అవునా కాదా? మనం ఎందుకు బయటకు పోలేకపోతున్నాం అంటే మన లోపల ఆ దేవుని శక్తి మనము చూపలేకపోతున్నాం. ఈ కుల పిచ్చి, లేకపోతే మన లోపల భయము, పిరికితనము. నీ పిరికితనం వల్ల నువ్వు నమ్ముకున్న దేవుని కూడా పిరికి దేవుని చేశావు. ఎవరిలో చేసాయి అంటే మానవుల దేవుడు అండి, ఎవరిలో చేసాయి అంటే మార్గుల దేవుడు అండి. ఒరే నిన్ను బట్టి కదా నామము దూషింపబడతావు. నీ లోపల మార్పు రావాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి కూడా ఇది ఒక సవాలు. నీ వాడ వదిలి పక్క వాడకు పోయినప్పుడే దేవుని నామము మహిమపరచబడుతుంది. శత్రువులు ఉంటారు. ఎప్పుడు శత్రువులు లేరండి? నిన్ను అంటే నువ్వు పెద్ద అదని నేను ప్రేమించాలా? దేవుడు తన పని తను చేసుకుంటా ఉంటాడు. నీ ప్రయత్నం ఏది? నీ ప్రయత్నమే లేకుండా, నీకు ఆశ లేకుండా, నీకు దర్శనం లేకుండా పొద్దుపూకులు ఇదే పోయిన వాడికే పోయి, పోయిన గుడిసెలకే పోయి, పోయిన దగ్గర చేసి ఎంతకాలం ఆ గుడిసెలనే నీ మినిస్ట్రీ ఆరంభమవుతుంది. ఆ గుడిసెలనే నువ్వు గతమైపోతావు. సీరియస్. ఒక్కసారి ఆ వాడను వదిలిపెట్టి వేరే వాడకు పోతేనే దేవుడు తన కార్యాలని చేస్తూ ఉంటాడు. సో రాత్రి నేను మా బ్రదర్ నాగేశ్వరరావు ఒక చర్చి పోయాను. 10:30, 11 అయిపోయింది. 2 బ్రాహ్మణ్ లేడీస్, అయ్యా నాకు ప్రార్థన చేయ, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనకి వచ్చింది. అమ్మ ఏం ప్రార్థన చేయాలి? అయ్యా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ప్రభు దగ్గరికి రావాలి. నాకు ఎంత ఆనందం వేసింది, ఎంత ఆనందం వేసింది. ఒక స్త్రీ, నా భర్త నమ్ముకోలేదయ్యా, నేనే నమ్ముకున్నాను. ఇంకో వచ్చి నా బిడ్డ నమ్ముకుందయ్యా, ఇంకా నా ఎవరు కూడా నమ్ముకోలేదు. మీలో ఎంతమంది వేరే కులస్తులు దేవుని నమ్ముకున్నారు? ఐ డోంట్ నో. అంటే బట్ ఐఎమ్ సేయింగ్ దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. నీవు ఈ వాడను వదిలిపెట్టి, నీ జాతిని వదిలిపెట్టి వేరే వాడకు పోయి వేరే వాళ్ళని దేవుని దగ్గర తీసుకొస్తే సిరిసిల్ల మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. ఈ పని నీ పని కాదు. ఇది
దైవ కార్యం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దర్శనం లోపల మార్పు రావాలి, నీ మార్గం లోపల మార్పు రావాలి. నువ్వు వెళ్ళే చోటు మారాలి, నువ్వు మారాలి, నీ తలపు మారాలి. మన దేవుడు నిజంగా ఒక బలమైనటువంటి శక్తి గల దేవుడు అంటే, ఆయన సజీవమైన దేవుడు అంటే, ఆయన అద్భుతాలు చేసే దేవుడు అంటే, ఆశ్చర్యం చేసే దేవుడు అంటే, ఆయన వేరే వాళ్ళకి చేయడా? ఒక్కసారి వెళ్ళాల్సిందే. ఇక్కడటువంటి రాజేష్ గారికి అందరు కూడా ఇది పెద్ద సవాల్. దాంతో ఉన్నదాంతో తృప్తి పడొద్దండి. నాకు 20 మంది దానికి వాళ్ళే సరిపోతా ఉన్నారు. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, తలాంతులు ఇచ్చింది, పడుకోవడానికి కాదండి. నేను అదే నమ్ముతాను, ప్రార్థన చేస్తాను. దేవా, ఐ బీన్ ఇన్ ద మినిస్ట్రీ మోర్ దెన్ 35 సంవత్సరాలకు ఎక్కువ కావచ్చు. ప్రతిరోజు నా లోపల ఆరోగ్యం ఉన్నంతసేపు, దేవుడు నన్ను వాడుకున్నంతసేపు నాకు రాత్రి పగలనేది వద్దు ప్రభువా. ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు తండ్రి, అది నా ప్రార్థన. ఒక్కరోజు ఒక ఆత్మ వస్తే చాలు నా ప్రభువా. ఇక్కడ అందరూ కూడా ఒక్కరోజు కాదు, ఒక నెలలో ఒక ఆత్మను ఇచ్చిన అనుకోండి, సిరిసిల్లనే మారిపోతుంది. నీ దర్శనము పెద్ద కావాలి, నువ్వు పెద్ద కావాలి, నువ్వు పెద్ద మనసు కావాలి. నీ జాతి కులం ఏమైనా కావచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. కింద హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడుంటి పాస్టర్స్, ఎస్పెషల్లీ దిస్ బాయ్స్, యూ షుడ్ హ్యావ్ లీడర్స్. నీకు ఒక సెకండ్ లీడర్స్ ఉండాలి. నువ్వు చెప్పాలి, నా తర్వాత నేను తయారు చేస్తున్నాను, శిష్యులుగా తయారు చేయాలి. విశ్వాసులు కాదండి, శిష్యులుగా తయారు చేయాలి. ఆ శిష్యుడిగా లేకపోతే ఎరుగుదల లేదు. ఎరుగుదల లేకపోతే మరుగుజ్జులు అంటారు. ఎరుగుదల ఉండనే ఉండదు, అట్లనే ఉంటారు, అట్లనే పోతారు. దేవునికి అది ఇష్టం లేదు. ఎరుగుదల కావాలి, ఎరుగుదల కావాలి. కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ కీపింగ్ ద టైమ్, ఇట్స్ క్లోజ్ టు 1 o'clock. సో లెట్ మీ టెల్ వన్ స్టోరీ అండ్ దెన్ క్లోజ్ ఇట్. ఒరిస్సా ఎంతమంది పేరు కదండి కదా? రైట్. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఆంధ్ర పక్కన ఒరిస్సా ఉంటుంది. ఒరిస్సా లోపల రాజేష్ లాంటి పాస్టర్స్ చాలా మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒక పాస్టర్ గారి పేరు, ఆయన పేరు ఇంగా. ఏం పేరండి? అమ్మ చెప్పాలి. ఇంగువ కాదు, ఇంగా. అందరూ చెప్పండి. ఎవరి పేరు అది? పాస్టర్ గారి పేరు. సో ఈ పాస్టర్ విశ్వాసం ఉన్నాడు, ఒక బిలీవర్. ఆయన పేరు ఉంగా. ఏం పేరండి? నిజమైన పేరు అండి, వాళ్ళ పేరు అది, వాళ్ళ ట్రైబల్ పాస్టర్స్. ఇంకా పాస్టరు, ఉంగా విశ్వాసం. వాళ్ళకు ఒక కొడుకున్న పేరు సోమరు. వాడు సోమరు, సోమరి కాదు, సోమరు. ఈ సోమరు మన వయసు 14 ఏళ్ళు. గత 2 సంవత్సరాల క్రితము ఈ సిబిఎస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే చిన్నపిల్లలది. వాళ్ళ ఊర్లో ఇవ్వలేదు కాబట్టి సోమరు వీడు 9th క్లాస్ చదువుతా ఉన్నాడు. వాడు డాడీ నేను సేవా భారత బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ బాగా పనిచేస్తా డాడీ అంటే, ఎండాకాలము ఈ బీబీఎస్ అంతా నడిపించాడు. చాలా మంది పిల్లలు పాటలు పాడుతూ ఉన్నారు, మంచి స్నానాలు చేసుకుంటా ఉన్నారు, శుభ్రంగా అయిపోతా ఉన్నారు, తలదూకుంటా ఉన్నారు, బట్టలు మారినాయి, మాట మారింది, తీరు మారింది, చక్కగా పాట పాడుతూ ఉన్నారు. ఈ చిన్న పిల్లలు మారడము ఊర్లో ఉన్న కొంతమందికి నచ్చలేదు. వాళ్ళ క్రైస్తవులు అంటే తాగాలి, తినాలి, కొట్టాటలు చేయాలి, ఒకరినొకడు పడాలి, ఈ కులము జాతి అనేది ఉండాలి. ఈ క్రైస్తత్వం ఉంటే ఇవన్నీ పోతాయటరా. అమ్మో, ఇది చాలా ప్రమాదం రోయ్. మనం ఎట్లయినా ఏదో ఒకటి చేయాలి. మనం ఒక పండుగ వచ్చింది, ఆ పండుగ రోజులు బాగా తాగి ఈ ఉంగా ఇంటి మీదకి వచ్చిండు. ఆ సమయంలో పోలే ఇంట్లో ఉంగా లేడు. ఎవరు లేరండి? ఎవరండి? ఉంగా ఇంట్లో ఉన్నా లేడా? పాస్టర్ కాదు, విశ్వాసే. పాస్టర్ వేరే ఊరు ఆయన పాపం. ఇంకా అక్కడ పోయిండు. ఇంకా అక్కడ లేడు, ఉంగా ఇక్కడ ఉన్నాడు. ఉంగా వాళ్ళ ఇంటికి వస్తే ఉంగా లేడు ఇంట్లో. ఎవరున్నారు? సోమరు ఉన్నాడు. వాళ్ళు ఈ సోమరు తీసుకొని పోయారు. మన వయసు 14 ఏళ్ళు. వాళ్ళు తీసుకొని పోయి బాగా కొట్టింది. వాళ్ళు బాగా తాగుతున్నారు కదా, ఎంతగా కొట్టినంటే దెబ్బకైనా పిల్లోడు చనిపోయాడు. చనిపోయిన వారిని వాగు లోపల, మానేరు వాగులు వేసిన వాగు లోపలనే అక్కడ పడేసేసారు. పాపం తెల్లారి ఉంగో వస్తే వాడు లేడు. అటు వెతికి ఇటు వెతికి ఊరు మొత్తం ముచ్చాడు కదా. ఆయన తల్లి కూడా తెలిసింది, రాత్రి కొంతమంది బాబుని తీసుకుపోయిందన్న, పిల్లలు కొట్టేసారు. మరి ఉన్నాడో పోయాడో తెలియదు. అక్కడ పోయేసరికి అక్కడ చచ్చిపోయాడు. పోలీస్ కంప్లైంట్ చేసిండు. సో ఒరిస్సా లోపల రాయగడ ఉంటుంది, రాయగడ సెంట్రల్ జైల్లో ఎవరైతే కొట్టిండో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టిండ్రు. ఇదంతా జరిగిపోయింది. సో ఈ సిచ్యువేషన్ లోపల ఎందుకంటే మాతో పని చేస్తూ ఉంటాడు రాజేష్ లాగానే. సో ఇంకా ఇద్దరు కూడా వాళ్ళతో మాట్లాడిన ఫోన్లో, బాబు बहुत मतलब अच्छा नहीं है ना, क्या करने वाला है, क्या करने वाला, वहाँ छोड़कर वहाँ दूसरे जगह जाओ ना, हम क्यों वहाँ रहता है, నువ్వు అక్కడ ఎందుకుంటూ వెళ్ళిపో అని చెప్పేసి నేను చెప్పాను. అప్పుడు ఉంగా చెప్పిన మాట ఏంటంటే, సార్ ఇంత ముందుకే నేను బాగా తాగుపోతున్నాను, ఇంతమందికి నేను దొంగను పిచ్చి పని చేసిన, నా దేవుడు నన్ను మార్చిండు, నా కొడుకు కూడా మార్చిండు.
నా కొడుకుని తీసుకున్నాడంటే ఒక మంచి పని కొరకే తీసుకున్నాడు. ఈ కొడుకును వాళ్ళందరూ నా ఇంట్లోకి వచ్చిందంటే దేవుని ఉద్దేశం ఏదో ఉండొచ్చు. ఆయన చెప్పినప్పుడు నాకు మాటలు రాలేదు. సరే బాబు జాగ్రత్త అన్నాను. సో ఇంకా వాళ్ళు ఇద్దరు కూడా పరిచయం మారలేదు. కూడా ఇప్పుడు సేవకులాగా మారిపోయాడు. తోటి ఎక్కడికి అక్కడ పోతా ఉన్నాడు. ఒక రోజున ఇద్దరు కలిసి రాయగడ సెంట్రల్ జైలుకి పోయాడు. సెంట్రల్ జైల్లో వాక్యం చెప్తా ఉన్నారు. ఈ సెంట్రల్ జైల్లో వాక్యం చెప్తున్న సమయం లోపల ఎవరైతే ఈ యొక్క సొమ్మును చంపిండో వాడు అసుకుమా అంటాడు. వాడు జైల్లో ఉన్నాడు. వాడు అక్కడి నుంచి అరుస్తూ ఉన్నాడు, పాస్టరు నన్ను క్షమించయ్యా, నేను పెద్ద తప్పు చేసినయ్యా. ఒక చిన్న మనవి ఏం తెలుసా, ప్లీజ్ నా కొరకు చేయాలి. నా ఇంట్లో నా భార్య చెప్పండి, యేసయ్య దేవుడు అని చెప్పండి. యేసయ్యను నమ్ముకోమని చెప్పండి. నేను బయటకు వస్తాను, నాకైతే తెలియదు, కానీ నా భార్య నరకానికి పోవద్దు. నేను తప్పని చేసిన, నీ కొడుకుని చంపి నేను చాలా తప్పని చేసిన. ఇద్దరు పోయి అమ్మాయికి చెప్పారు, అమ్మా ఇట్లా అన్నాడు మీ ఆయన అంటే. అమ్మాయి కూడా జైలు పోయినప్పుడు ఆయన అదే చెప్పాడంట. ఆమె బయటకు వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నది. కొన్ని రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత వీడు కూడా సుకుమా అంటాడు, వాడు జైలుకి వచ్చాడు. వాడు రాగానే పోలీసులు అడిగిండ్రు, నీకు ఎట్లా అనిపిస్తున్నది? అనిపించినంత కూడా పక్కన పెట్టండి. ఈ రోజు నుంచి నేను యేసుక్రీస్తుని బిడ్డనే. ఎంత హల్లెలూయా. నేను కొడుకుని చంపినాను, కానీ ఈ రోజు నుంచి నేనే కొడుకును. నా భార్య ఆమె కోడలు. నేను ఇక్కడ వచ్చి ఇంట్లోనే ఉంటా. సంగమా దైవ సేవకులారా, ఈ రోజున ఊరు దేవుని నమ్ముకున్నది. ఊరు ఇంతకన్నా పెద్ద సంఘాన్ని కట్టుకున్నది. నేను ఆ సంఘానికి పోయాను, వాళ్ళతో ఆరాధించాను. నేను అడిగాను, అయ్యా నా కొడుకును ఎప్పుడైతే చంపారో నేను అప్పుడే అనుకున్నా దేవుడు ఏదో గొప్ప కార్యం చేశాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు నాకు ఈ యొక్క సుకుమాను దేవుడు ఇచ్చాడు. నా కొడుకు, నా కోడలు నాతోనే ఉంటున్నాయ్యా, వాళ్ళు నా కొరికే పనిచేస్తున్నారయ్యా. మేమంతా కలిసి సువార్త చేస్తున్నామయ్యా. వాళ్ళిద్దరు ఇప్పుడు వాడు వాళ్ళ భార్య వాళ్ళంతా కూడా అక్కడ కోయర్ లీడర్స్ వచ్చిన మాటలతోటి ఎంత చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు. ఆయన అక్కడ మంచి సేవకులుగా పనిచేస్తా ఉన్నాడు. పెద్ద సంఘంగా మారిపోయింది. ఈ సాక్ష్యము అంతటా కూడా తెలిసిపోయింది. దేవుని సేవ చేయాలంటే బైబిల్ కాలేజ్ పోని అవసరము లేదండి. దేవుని సేవ చేయాలంటే నీకు పెద్ద పాఠం రావాల్సిన అవసరం లేదు. దేవుని సేవ చేయాలంటే పెద్ద నువ్వు మాటకారివి కానీ అవసరం లేదు. నీకు దేవునితోటి సంబంధము ఎట్లున్నది? నీలో దేవుడు ఉన్నాడా? నీతో దేవుడు ఉన్నాడా? దేవుడు మోషే చెప్పిన మాటే నీకు చెప్తా ఉన్నాడు. సిరిసిల్లో ఉన్న ప్రతి వారిని కూడా మంచి వాగ్దాన ప్రదేశానికి వారిని నడిపించండి. వారి యొక్క చీకటి నుంచి వారిని విడిపించండి. బందీకరణ వారందరినీ విడిపించండి. దేవుని యొక్క శక్తి దగ్గరకు, దేవుని యొక్క మందిరానికి వారిని నడిపించండి. ఎవరు చేయాలి? మీరే చేయాలి. సిరిసిల్లకి ఇంకెవడో రారు, ఎక్కడి నుంచో రారు. మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఉండలేరు. నీ లోపల సజీవుటువంటి దేవుడు ఉన్నట్లయితే ఆ పనిని మీరే చేయాలి. కాబట్టి దేవుడి యొక్క నూతన బాధ్యతను ఇక్కడ దైవ సేవకులకు మీకు అందరూ కూడా ఇస్తుండగా ఆ బాధ్యత తీసుకుందాం. కనీసం రోజుకు ఒక గంట అయినా, రోజుకి ఎంత సమయం తింటామండి మనం తినేటప్పుడు? పాస్టర్లు అయ్యా ఎవరా మాట చెప్పింది? నిజంగానా? నువ్వు 15 నిమిషాలు తింటావా? అందుకే నువ్వు సన్నగా నువ్వు పాస్టర్లు అంటే 4 కిలో సుమా మీద సంగతి. కానీ పాస్టర్లు మైక్ వదలడు, గిన్నె వదలడు అనే మాట నేను అంటే మీరు కాదు సుమా, బయట. ప్రైజ్ అలా మీరు మంచిగా తినాలి, మంచిగా అట్టకట్ట ఉండాలి, నో ప్రాబ్లం. కానీ అంటే ఇక్కడ మనందరం కూడా అందరం తింటాం, వాళ్ళే కాదు ఊరికంటే అన్న కానీ అందరం తింటాం. ఎంత లేదంటే దినం లోపల పొద్దునగా అర్ధగంట వేసుకున్నా, మధ్యాహ్నం ఎక్కువ తినాలి కాబట్టి ఒక గంట వేసుకున్నాం, రాత్రి 2 గంటలు కాల్చుకుని తినడానికి ఒక గంట వేసుకున్నాం, మొత్తం కలిపి ఒక 2 గంటలు మనం తింటాం. తినుడు. నేనేమంటున్నా అంటే ఆ తినేదాని లోపల ఒక అర్ధగంట దేవునితో మాట్లాడు. ఒక అర్ధగంట. నువ్వు బ్రతకాలంటే నీకు ఆయుధం అంటే మంచి ఆయుష్ కావాలంటే, ఆరోగ్యం ఉండాలంటే నీకు దానికి ఔషధం కావాలి. మెడికల్ ఫీల్డ్ కదా, ఔషధం కావాలి. ఔషధం ఏంటంటే దేవునితోటి మాట్లాడాలి. ఆయనకు నీ దగ్గర భాష చూడటానికి, ఒక తండ్రితో మాట్లాడడానికి, మీ నాయనతో మాట్లాడడానికి, మీ బాబుతో మాట్లాడడానికి ఏ భాష కావాలండి? లాంగ్వేజ్ నో నీడ్. నువ్వు ఎక్కడున్నా చాలు, నా
నా బిడ్డలకు బిడ్డ కొడుకు ఇద్దరు వచ్చి డాడీ అని వాళ్ళు దుక్కుతూనే ఉంటుంది. అరే నేను స్కూల్ బ్యాగ్ రా, వాన్ బ్యాగ్ అప్పుడు నేను కూడా వెళ్ళిపోతా ఉంటా. అది డాడీ అండి. నీ డాడీ నువ్వు ఎప్పుడు పిలిస్తే పలుకుతూనే ఉంటాడు. డాడీ కావాలంటే ఇస్తూనే ఉంటాడు. నీకేం కావాలో ముందే ఆయనకు తెలుసు. రోజుకు ఒక అర్ధగంట ఆయనతో ఉండు. ఈ సిరిసిల్ల మారాలంటే, ప్రతి గ్రామం లోపల మందిరం ఉండాలంటే, ప్రతి వాడ లోపల దేవుని నామస్మరణ జరగాలంటే, దేవుని భజన జరగాలంటే ఒక అర్ధగంట దేవునికి ఇవ్వండి. మీ జీవితాన్ని మార్చుకోండి. దేవుని లోపల నూతన శక్తిని పొందండి. మోషే ఆయనకు సాక్ష్యం సరిగలేకపోయినా, మాటలు రాకపోయినా, ఆయన హంతకుడైనా దేవుడు గొప్ప నాయకుడు చేశాడు. అనేక మందిని వాగ్దాన భూమి వరకు నడిపించగలిగాడు. ఈ సిరిసిలను విడిపించాలని నడిపించాలన్నా దేవునికి అప్పచెప్పాడు. దేవుని బాధ్యతగా తీసుకుందాం. దేవుని దీవెనలు పొందుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. కెన్ యు సబ్మిట్ యువర్సెల్ఫ్? మనందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుని సమర్పించుకుందామండి. ఇంతవరకు జీవించిన ఒక లెక్క, ఈ రోజు నుంచి నువ్వు జీవించే విధానము ఒక లెక్క. దేవుడు అంటా ఉన్నాడు, సిరిసిలో వీరందరినీ కూడా విడిపించాలి, వీరందరినీ కూడా వాగ్దాన భూమికి నడిపించాలి, వీరందరూ కూడా నిత్య రాజ్య వారసులుగా చేయాలి. ఆ పని నువ్వే చేయాలి, ఇంకెవరు చేయాలండి. దేవుని యొక్క స్వరం విని, దేవుని మాట విని, దేవుని కొరకు వాడబడాలనుకున్నట్లయితే ఒక్కసారి లేచిన పడుతూనే ప్రార్థన చేస్తాను. దేవా, ఐ వాంట్ టు డెడికేట్. నేను సమర్పించుకున్న దేవా, నా తన సిరిసిల్ల అందరూ కూడా దేవుని సంఘాలు చూడని ఆశపడతా ఉన్నాను. ప్రతి ఆత్మ కూడా రక్షింపబడాలని ఆశపడతా ఉన్నాను. నన్ను అభిషేకించిన తండ్రి అయ్యా, నేను ఇంతకాలం ప్రభావ అనేక పుట్టి స్వార్థం చెప్పానయ్యా. నాకు మాట రాదని చెప్పానయ్యా, పాట రాదని చెప్పానయ్యా, చదువు లేదని చెప్పానయ్యా. అయ్యా, ఎవరో ఏమో ఇస్తే చాలనుకున్నానయ్యా. నా దగ్గర ఏముంటే దాన్నే మీరు దీవిస్తున్నారు, నా దగ్గర ఏముంటే దాన్నే మీరు ఫలవంతంగా చేస్తున్నారు. నీకు వందనాలయ్యా. మోషే దగ్గర ఉన్న కర్రను దీవించారు, దాని ద్వారా అద్భుతాలు చేశారయ్యా. అయ్యా, నా దగ్గర అనేక ఉన్నవి, అద్భుతాలు జరిగించే దేవా నీకు వందనాలు. అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకించండి. నా ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున అభిషేకించండి. Lord, let these people receive their power. Let them enjoy their power. Let them walk in their presence. నీ సన్నిధిలో నడవడానికి, నీ సన్నిధిలో జీవించడానికి, నీతో కలిసి ప్రయాణం చేయడానికి మీ గుడి హస్తాన్ని ఇవ్వండి. అభిషేకించండి, అభిషేకించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. సాక్షిగా నిలబెట్టుకుని మోషే నాయకులను వాడుకోమని, ఒక్కొక్కరు తెలిసి ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని మీ నామర్థమే వాడుకోమని మరొకసారి చేరినప్పుడు మీరు చేసిన అద్భుతాలు విని మీ పాదాల చెంత వందనాలు చెందే భాగ్యం నాకును మీరందరూ కూడా దయచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. థాంక్ యూ. చక్కని వర్తమానం మాట్లాడి దాన్ని ప్రోత్సహించినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది. దేవునికి ఎంత సమయం ఇవ్వండి, ఎంత సమయం మనం ఇవ్వాలి? కనీసం ఎంత సమయం ఇవ్వాలి? చెప్పండి, విన్న వాళ్ళందరూ చెప్పండి. కనీసం మన ప్రాంతం మారాలి అంటే దేవునికి ఎంత సమయం ఇవ్వాలి? అర్ధగంట, కనీసం అర్ధగంట. కాకపోతే మనం దానికంటే ఎక్కువనే ఇవ్వాలి. కాబట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకుని అయ్యగారు చక్కగా ఈ కర్రను తీసుకొచ్చి ఎగ్జాంపుల్ గా చూపిస్తుండ్రు. మోషే దగ్గర ఆయన సేవ పరిచర్యలోనికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఏముందండి? ఓన్లీ కర్ర, ఏమీ లేదు. సో కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకుందాము, అది గుర్తించుకుందాము. ఖచ్చితంగా దేవునికి ప్రతిరోజు సమయం ఇస్తాం. మన ప్రాంతాన్ని మార్చుకుందాం. మన బయట ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేసే పనిలో మనం ఉండాలి. అది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా వెనకంజ వేయకండి.